సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి కార్మికులకు అండగా ఉంటామన్నారు మంత్రులు. పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పారు. పామాయిల్ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ సర్కారు దిగుమతి సుంకం తగ్గించిందని ఫైర్ అయ్యారు. యుద్ధంపై నష్టాన్ని అడిగితే దేశభక్తి లేనట్టా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్లు పెంచాలన్నారు మినిస్టర్స్. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సింగరేణి సంస్థను దేశంలోని అత్యున్నతమైన పబ్లిక్ సెక్టార్ సంస్థగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరించేలా కొత్త గనులను ప్రారంభిస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని ప్రారంభించారు బట్టి. కార్మికుల సంక్షేమమే సింగరేణి మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరిస్తాం, కొత్త గనులు తీసుకుంటాం. భవిష్యత్తులో కేవలం బొగ్గే కాకుండా 100 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కానీ ఇంకా ఇతర మినరల్స్ ఎక్కడెక్కడైతే లాభదాయకంగా ఉంటాయో వాటన్నింటినీ స్టడీ చేయడం కోసం కన్సల్టేటివ్ కమిటీని కూడా అపాయింట్ చేశాం. 4 రోజుల యుద్ధంలో మనకు జరిగిన నష్టమేంతని ప్రశ్నిస్తే దేశభక్తి లేదన్నట్లా అని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనం యుద్ధ విమానాలు కోల్పోయామని ఎయిర్ ఫోర్స్ చీఫే ప్రకటించారని గుర్తు చేశారు. మన సైన్యం గురించి కాంగ్రెస్ ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని చెప్పారు. ప్రజలకు యుద్ధ వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు ఉత్తమ్. నేను పోయిన పార్లమెంట్ డిఫెన్స్ కమిటీ సభ్యునిగా కూడా భారతదేశానికి సరిపోను యుద్ధ విమానాలు, సరిపోను మ్యాన్ పవర్ లేదని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 40% పెంచాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమన్నారు. దిగుమతి సుంకం తగ్గించడంతో ఆయిల్ పామ్ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి తుమ్మల. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ స్టైఫండ్ సమస్యను నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. స్టైఫండ్ విషయంలో స్టూడెంట్స్ను ఇబ్బంది పెడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన డాక్టర్ బిఎన్ గంగాధర్తో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో భేటీ అయ్యారు మంత్రి దామోదర. రాష్ట్రంలో ఒకేసారి భారీ సంఖ్యలో కాలేజీలు పెరిగినందున ఫ్యాకల్టీ సర్దుబాటు, బిల్డింగుల విషయంలో అవసరమైన మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాలన్నారు దామోదర. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లపై సర్వే పూర్తయిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థలాలు లేని వారికి, స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. హైదరాబాద్ జిల్లా సమీక్షలో పాల్గొన్న మంత్రి పొన్నం రాజీవ్ యువ వికాసానికి సిటీలో 1,25,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు పొన్నం. ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి సీతక్క. కొనుగోలు కేంద్రాల్లో ఒక్క గింజ కూడా మిగలకుండా తరలించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. భూభారతి చట్టంతో రైతుల సమస్యలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లాస్ట్ టైం ముందస్తుగానే చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మేము కూడా ములిగేరులో. బట్ ఫ్లడ్ రాలే కానీ టర్నాడో వచ్చి మొత్తం చెట్లన్నీ పోయినాయి. దాదాపుగా 500 ఎకరాల్లో చెట్లు మొత్తం విధ్వంసం అయిపోయినాయి, చెట్లు కింద పడిపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను నియమించిన నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్తో కూడిన 3 కమిటీ డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలోని మంత్రుల సబ్ కమిటీకి నివేదిక సమర్పించింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను నివేదికలో తెలిపింది. 3 కమిటీ రిపోర్ట్ను స్టడీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.